అందరికీ నమస్తే అండి. ఈరోజు కార్తీక మాసం శుద్ధ దశమి. ఈరోజు పురాణాల్లో యజ్ఞవల్క్య మహర్షి యొక్క జయంతిగా పేర్కొన్నారు. కార్తీక మాస నక్తవ్రతం, దీపదాన వ్రతం, కార్తీక మాసంలోని ఇతర సాధారణ వ్రతాలు కూడా ఈ రోజున యథావిధిగానే పాటిస్తారు. అయితే ఈ దశమి అనంతరం వచ్చే ఏకాదశి చాలా మంచి ఏకాదశి, పుణ్యతిథి. దీన్నే మనకు ఏ వ్యక్తి అయినా తన జీవితంలో తెలిసి కానీ తెలియక కానీ చేసిన పాపాలు పోగొట్టుకొని పుణ్యాల రాశి అయిన ఏకాదశి. పుణ్యములు సంపాదించుకోవడానికి చాలా కష్టపడాలి. మరి కార్తీక మాసం మించినటువంటి మాసం లేదని ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలందరూ కూడా మనకు చక్కగా తెలియజేస్తున్నారు. కనుక ఏ వ్యక్తి అయినా తన జీవితాన్ని భక్తి మార్గమునందు, ముక్తి మార్గమునందు తీసుకుని వెళ్ళడానికి కార్తీక మాసంలో ప్రతిరోజు ఒక ప్రాధాన్యత ఉందని, చక్కగా ఆ ప్రాధాన్యతను కార్తీక స్నానము, దానము, దీపదానము, దీపము వెలిగించడము, దీపారాధన, తర్వాత ఇంకా ఉసిరి చెట్టు, ఇంకా తులసి చెట్టు వద్ద విష్ణువు ఆరాధన, ఇంకా సాయంకాల ప్రదోష సమయంలో కానీ ప్రాతకాల ప్రదోష సమయంలో కానీ ఆకాశ దీపాన్ని వెలిగించి శివునికి చక్కగా అభిషేకం చేసుకున్న వారికి, ఈ మాసం అంతా కూడా చక్కగా భక్తి మార్గంలో నడిచిన వారికి పుణ్యప్రదమైన మాసం అన్నమాట. ఈ రోజున మనం చక్కగా దశమి తర్వాత ఏకాదశి, ద్వాదశి, ఈ 3 రోజుల్లో కూడా మహావిష్ణువుని అత్యంత భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఆచరిస్తారో వారు వైకుంఠాన్ని, అంటే విష్ణుమూర్తి యొక్క సాయుధ్యాన్ని చేరుకుంటారు. వారి కుటుంబీకులకు కూడా చక్కగా సద్గతులు కలిగి వస్తాయని తెలియజేస్తోంది. అయితే ఈ శుక్లపక్ష దశమి తర్వాత వచ్చే ఏకాదశి బోధన ఏకాదశి. మనకు విష్ణుమూర్తి